హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దాంట్లోనికి తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. కాస్త తాలింపు గింజలు కూడా వేగాక దాంట్లోనికి కాస్త ముందుగానే మనం ఒక ఉల్లిపాయని 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా కట్ చేసుకొని పెట్టుకోండి సన్నగా. అవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి తాలింపులు వేగాక. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కాస్త గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇలా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని కాస్త వేగించుకోవాలి. ఇట్లా కాస్త అంటే మొత్తం వేగుతున్నప్పుడే దాంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కూడా కాస్త వేగేంత వరకు గరిటెతో తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ అరటికాయ ముక్కలు త్వరగా వేగవండి. బాగా అంటే ప్యాన్కి అతుక్కుపోవడం, మాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా జరగకోకుండా ఉండాలంటే మనం సాల్ట్ వేయకోకుండా ముందుగానే పసుపుని యాడ్ చేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుందండి. యాడ్ చేసేసుకుంటే ఇవి కాస్త అంటే అంటుకోకుండా ప్యాన్కి బాగా వేగుతాయి అన్నమాట. ఇలా పసుపుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలయబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనియండి. అంటే కాస్త వేగనిస్తే సరిపోతుందండి. కాసేపు ఇలాగా వేగనియండి మొత్తం కలిపేసుకొని. ఇలాగా మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి అంటే ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ పడుతుందండి. ఇట్లాగా మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి ఇట్లాగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అంటే కాస్త కాకపోయినా కాస్తైనా అడుగు అంటుకోకుండా ఉండాలంటే ఇట్లా తిప్పుకుంటే సరిపోతుందండి. దీనిలోనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాంటి వాటిల్లోకి అంటే కల్లుప్పుని యాడ్ చేస్తూ ఉంటారు. అవి త్వరగా అంటే కలిసిపోవు అనమాట, కరగవు, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అలా తగలకోకుండా ఉండాలంటే మీరు ఇలా సాల్ట్ని యూజ్ చేయండి. ఇలాగా సాల్ట్ని యాడ్ చేసేసాక కాసేపు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ అయితే బాగా ఘాటు ఉంటుందని చెప్పి నేను 2 స్పూన్స్ వేసానండి. 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా గరిటెతో ఇలా తిప్పుకోండి. ఇలా గరిటెతో తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటిపోయి ఘాటు వాసన వచ్చేసి బాగా దగ్గులాగా అలా వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా ఏమి ఉండదండి. తర్వాత 5 మినిట్స్ ఆగిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేయండి. ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇలాగ బాగా కుక్ చేసుకుంటే అయిపోతుందండి. తీసి వేరే బౌల్లోకి వేసేసుకోవడమేనండి. కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.